దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే ఏంటి తాతయ్య ఇలా చేసావు? ఎలా చేశాను? నువ్వు రాసిచ్చిన కాగితాల్లో అక్కడున్న పొలాలు సగమే ఉన్నాయి. అవును, మిగతా సగం సరస్సుకి రాసి చేశాను. సరస్సుకి ఇవ్వడం ఏంటి? మన ఆస్తులు ఇవ్వడానికి సరస్సు ఎవరు? సరస్సు మీకేమీ కాకపోవచ్చు. మీరు నా సొంత మనుషులైతే సరస్సు నా మనసుకు దగ్గరైన మనిషి. నా ఆస్తుల్ని నేనేం చేస్తానో ఎవరికి పంచుతానో అన్నది నా ఇష్టం. నా ఆస్తుల గురించి అడిగే హక్కు గాని ప్రశ్నించే అధికారం గాని ఎవ్వరికీ లేదు. నేనేం కాదనడం లేదు, కానీ ఈ సగం ల్యాండ్తో నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతా తాతయ్య. ఈ ప్రాజెక్ట్ నా జీవితాశయం. నా కళ నెరవేరాలంటే నాకు మొత్తం భూమి కావాలి తాతయ్య. తాతయ్య అర్థం చేసుకో తాతయ్య. తాతయ్య నువ్వు సరస్సుకి హెల్ప్ చేయాలనుకుంటే ఇంకేమైనా చెయ్యి. నువ్వు సరస్సుకి ఇచ్చింది తిరిగి ఇచ్చేయమని అడుగు. నీకు కొన్ని కలలు ఆశలు ఉన్నట్టే నాకు కూడా కొన్ని ఆలోచనలు అభిప్రాయాలు ఉంటాయి. ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవటం, తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవటం నాకు అలవాట్లేదు. తాతయ్య అది నా నిర్ణయం మారదు, మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. షిట్. ఈ ముసలాయన నా కుట్లు తెంపేశాడు. ఇప్పుడు మేడం ఏం బాంబు పేలుస్తుందో ఏంటో. ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. ఇక్కడ కాదు, పక్కకి వెళ్ళి మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ మేడం. ఎలా ఉన్నావు రాహుల్? ఐఎమ్ ఫైన్ మేడం. నీ విషయంలో నాకు ఒక క్లారిఫికేషన్ కావాలి, అందుకే కాల్ చేశాను. అదేంటి మేడంకి నేను ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందా? ఏ విషయం మేడం? నువ్వు మ్యాగీని పెళ్లి చేసుకుంటానని చెప్పావా? చెప్పావా అని అడుగుతున్నాను. నేను చెప్పడం ఏంటి మేడం? నువ్వు మ్యాగీతో చెప్పావని వాళ్ళ అమ్మ నాకు చెప్పింది. నాకు చెప్పకుండా నీ లైఫ్ గురించి నువ్వే డెసిషన్స్ తీసుకునే అంత పెద్దవాడివైపోయావన్నమాట. లేదు మేడం, ఏదో మిస్కమ్యూనికేషన్ అయి ఉంటుంది. నేనేదో అంటే వాళ్ళేదో అర్థం చేసుకున్నట్టున్నారు. నిజం చెప్తున్నావా, కవర్ చేస్తున్నావా? నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు ఎప్పుడు నా మ్యారేజ్ గురించి ఆలోచించలేదు. నాకు అలాంటి ఒపీనియన్ లేనప్పుడు నేను ఎందుకు చెప్తాను మేడం? ఆర్ యు ష్యూర్ రాహుల్? ఎస్ మేడం. మీకు తెలియకుండా అలాంటి డెసిషన్స్ నేను ఎప్పుడు తీసుకోను మేడం. థ్యాంక్ గాడ్. నువ్వు మ్యాగీని లవ్ చేసావనుకుని టెన్షన్ పడ్డాను. తను నేను ఇంకేం చెప్పనక్కర్లేదు.
నాకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది. దట్స్ ఎనఫ్. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మ్యాటర్. ఓకే మేడం. నా దృష్టిలో మ్యాగీ క్వాలిఫికేషన్స్ నీకు సరిపోవు. నీకోసం గొప్ప గొప్ప సంబంధాలు క్యూ కడుతున్నాయి. నచ్చిన వాటిల్లో నంబర్ 1 మ్యాచ్ని సెలెక్ట్ చేసుకుందాం. సరే మేడం. మీ నాన్నగారు నీకేమైనా ఫోన్ చేసి తన స్నేహితుడి కూతురు గురించి మాట్లాడారా? అది సరస్సు అనే అమ్మాయి ఉంది, చేసుకుంటావా అని అడిగారు. ఆయనకి మధ్య స్నేహాలు అభిమానాలు అనే పిచ్చి పట్టి మతి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆయన మాటలు నువ్వేం వినక్కర్లేదు. అక్షరం ముక్క రాని ఆ పల్లెటూరి బయట సరస్సు ఎక్కడా? నంబర్ 1 పొజిషన్లో ఉన్న వాగ్దేవి కొడుకెక్కడా? నాకు జరిగిన అన్యాయం మీకు జరగకూడదనే నేను అనుకున్నాను. నన్ను ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన సెంటిమెంట్స్ కోసం మీ లైఫ్తో ఆడుకోవాలనుకుంటున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. దానికి మరి మీ నాన్నకి నువ్వేం చెప్పావు? నేను మీ కొడుకుని మేడం. మీరు ఎలా ఆలోచిస్తే నేను అలాగే ఆలోచిస్తాను. డాడీ హర్ట్ అయ్యేలా డైరెక్ట్గా నో అని చెప్పకుండా ఆయనకు అర్థమయ్యేలాగా ఇండైరెక్ట్గా చేసుకోనని చెప్పాను. మీ ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఏదీ చేయను. నా పెళ్లి మీ ఇష్టం మేడం. That's fine. Thanks, Rahul. Have a good day. Bye. Love you, Rahul. అమ్మయ్య, ఏదోటి చెప్పి ఎస్కేప్ అయిపోయాను. లేకపోతే నా పని అయిపోయింది. హలో, మాట్లాడుతుంది తేజ గారేనా? అవునండి. మీరెవరు? నేను డాక్టర్ శ్రీనివాసుని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ నాన్నగారు అరుణ్ ప్రసాద్ గారికి యాక్సిడెంట్ అయిందండి. వాట్? యాక్సిడెంటా? అవునండి. రాజమండ్రి కావేరీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. మీకు ఇన్ఫార్మ్ చేద్దామని ఫోన్ చేశాను. డాడ్ కండిషన్ ఎలా ఉంది? కొంచెం క్రిటికల్గానే ఉన్నట్టుంది. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏ సరస్సు హిట్ చూడు, మీ చెల్లి ఫంక్షన్ ఫోటో. చదువురాని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడానికి మా అమ్మ ప్రాణం పోయినా ఒప్పుకోదు. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా మా అమ్మలాగే ఆలోచిస్తాను. అందుకే తాతయ్య నేను పెళ్లి చేసుకోమంటే నో అని చెప్పేశాను. తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం, కానీ నేను పెళ్లి చేసుకోమని మళ్ళీ ఫోర్స్ చేస్తారేమో అని భయపడి మ్యాగీని చేసుకుంటానని తాతయ్యతో అబద్ధం చెప్పాను. ఏంటి ఏమీ మాట్లాడకుండా అలా చూస్తున్నావు? ఆ అబ్బాయిని కూడా చూసుకుని కలలకంటుందేమో. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు సరసు. అబ్బాయి చాలా మంచివాడండి.
పైసా కట్నం అడగకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. అయితే సరస్సు చాలా అదృష్టవంతురాలన్నమాట. నా దురదృష్టం కూడా అందరికీ అదృష్టంలాగే అనిపిస్తుంది. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు? తెల్లవారుజామున 4 గంటలకండి. ఓహో. రాహుల్ బాబు బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? పెద్దయ్య గారు ఏమన్నా చెప్పమన్నారా? లేదండి, సరస్సుతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. లోపలుంది, వెళ్ళి బాబు. అంటే పర్లేదు, తన్నే ఒకసారి బయటికి పిలవండి. సరే. సరస్సు, నీకోసం రాహుల్ బాబు వచ్చారు. ఒకసారి ఇలా రామ్మా. సరస్సుని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి వచ్చాడేమో. చూడమ్మా, ఒక పక్క పెళ్లి పెట్టుకుని అతనితో సిగ్గు లేకుండా ఎలా మాట్లాడడానికి వెళ్తుందో. సిగ్గు లేకుండా ఆడు రావటం, భయం లేకుండా ఇది వెళ్ళటం, మన పరువు తీసేటట్టున్నారు. సుందరం గారు, ఇక నేను బయలుదేరుతాను. వెళుదురు గాని, మీతో చిన్న పని ఉంది. మీరు ఒకసారి లోపలికి రండి. రాహుల్ బాబు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. రండి. నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. కొంచెం అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామా? సరసు, అది నన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నానని చెప్పడానికి వచ్చుంటారు. చెప్పండి. తాతయ్య నీ పేరున పొలాలు రాసిచ్చాడంట కదా. అవును, నేనొద్దంటున్నా బలవంతంగా రాసిచ్చారు. పెద్దయ్య దానికి ఆస్తి రాశాడా? మన ఇంట్లో ఉంటూ మన తిండి తింటూ మనకు ఆ విషయం చెప్పలేదు, చూసావా? అదెంత కిలాడో, ఎంత స్వార్థపర్రాలో ఇప్పుడు నాకు అర్థమైంది. తాతయ్య నీ పేరున రాసిన పొలాలు నాకు కావాలి సరసు. తాతిచ్చినవి మనవడు లాక్కెళ్ళడానికొచ్చాడన్నమాట. ఆ పొలాల పేపర్లు నాకు ఇచ్చేస్తే నీకెంత డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను. నాది కాని దానికోసం నేనెప్పుడూ ఆశపడలేదు, ఆశపడను కూడా. నాకు మీరేమి ఇవ్వక్కర్లేదు. కావాలంటే మీరు అవి తీసుకోండి. మనకివ్వకుండా వాడికిస్తానంటుంది, చూసావమ్మా? థ్యాంక్ యూ సరసు. చెప్పన్నయ్య. రాహుల్, డాడీకి యాక్సిడెంట్ అయిందంట్రా. యాక్సిడెంటా? ఎక్కడన్నయ్యా? ఆ డీటెయిల్స్ ఏమీ తెలియవు. రాజమండ్రి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. నేను బయలుదేరుతున్నాను, నువ్వు కూడా వెంటనే బయలుదేరి వచ్చేసాయి. సరే అన్నయ్య. ఏమైంది రాహుల్ బాబు? డాడీకి యాక్సిడెంట్ అయిందంట. నేను వెళ్తున్నాను. నేను కూడా వస్తాను. సరేరా. అది పెద్దయ్య దగ్గరికి రోజూ వెళ్తుందంటే వండి పెట్టడానికి అనుకున్నానే. ముసలాన్ని బుట్టలో వేసుకుని ఆస్తి కొట్టేయడానికి అనుకోలేదే. అమ్మో అమ్మో, ఇది ఇంత పెద్ద కిలాడి అనుకోలేదు. సరసు, అమ్మా సరసు, ఎక్కడికెళ్తున్నావు అమ్మా? సరసు, సరసు ఎక్కడికెళ్తుంది? రేపు పెళ్లి పెట్టుకుని ఆ అరుణ్ బాబుకి ఏదో అయిందని చూడ్డానికెళ్తోంది. పెళ్లి పెట్టుకుని వాడెంట పరుగులు పెడుతూ వెళ్తుందంటే చూసేవాళ్ళు లేచిపోయింది అనుకోరా?
దానికోసం నువ్వు ఇంత కట్టపడి పెళ్లి చేస్తుంటే మనకంటే ఆ ఊరల్లే ఎక్కువైపోయారా దానికి? మేనకోడలని నెత్తినెక్కించుకున్నందుకు మన పరువు తీసే పనులు చేస్తోంది. అయినా దాన్నని ఏం లాభం? నిన్ను అనాలి. ఛీ! ఏమిటి బాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? డాడ్కి యాక్సిడెంట్ అయిందంట. రాజమండ్రి హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. వెళ్తున్నాను. అల్లుడు గారు అంత కంగారుగా వెళుతున్నారేంటి? ఏదైనా క్యాంపుకా? క్యాంపు కాదమ్మా, మామయ్య గారికి యాక్సిడెంట్ అయిందంట. రాజమండ్రి హాస్పిటల్లో చేర్చారని ఫోన్ రాగానే అన్ని సర్దుకుని వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్దాం పదా. వెళ్దాం. ఆ సరస్వతి గుంట అక్కడే ఉంటది కాబట్టి మామగారిని చూసినట్టు ఉంటది, దాని సంగతి తెలిసినట్టు ఉంటది. దానికి పెళ్ళైపోయింది కదా, ఇంకా సరస్సుతో మనకేం పని? సరస్సు గురించి కాదే, ఇలాంటి టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళి మీ మామగారి దగ్గర ఉన్నామనుకో, ఆ వాగ్దేవి దగ్గర మంచి మార్కులు కొట్టేయొచ్చు. సింపతి సంపాదించడానికి ఇదే మంచి ఛాన్సు. నిజమే మమ్మీ. మరింకే, త్వరగా బయలుదేరదాం పదండి. చెప్పండి. సిస్టర్, అరుణ్ ప్రసాద్ అని మా నాన్నగారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఎవరు మీరు? లోపల ఉన్నది మా నాన్నగారు. ఆపరేషన్ థియేటర్ ముందు ఎవరు ఉండకూడదండి. అయిపోయాక మేము చెప్తాం, మీరు వెళ్ళి కూర్చోండి. డాక్టర్ గారు, మా నాన్నగారు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. డాడ్కి ఎలా ఉందిరా? ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నారు. కండిషన్ క్రిటికల్గా ఉందని చెప్పారు. అసలేం జరిగిందిరా? ఎలా జరిగింది? ఏం తెలీదన్నయ్య. ఒక దొంగ వల్లే మీ నాన్నగారికి ఇలా జరిగింది. ఎవడో ఒక దొంగ డబ్బు కోసం మీ నాన్నగారిని దగ్గరున్న బ్యాగ్ను లాక్కొని వెహికల్ కిందకి తోసేశాడు. దొంగ తోసేశాడా? అవునమ్మా. ఎవరు సార్ వాడు? ఎక్కడున్నాడు? ఆల్రెడీ అరెస్ట్ చేసి అతని మీద కేసు ఫైల్ చేశాం. కేసు పెట్టి మీరు కోర్టుకు తీసుకెళ్తారు. జైలుకి వెళ్లేలోగా బెయిల్ మీద బయటకొచ్చి వాడు కాలర్ ఎగరేస్తాడు. వాడిని వదలకూడదు. రాహుల్, ఎక్కడికి రా? డాడీని ఇలా చేసిన వాడిని క్షమించకూడదన్నయ్య. వాడి గురించి తర్వాత ఆలోచించవచ్చు. ముందు నాన్నగారిని కాపాడుకోవాలరా.
అరుణ్ బాబు గారికి ఏమీ జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి. బాబు గారు క్షేమంగా బయటపడాలి. డాక్టర్లు చేయలేని పని నువ్వు మాత్రమే చేయగలవు. అరుణ్ బాబు గారిని కాపాడు స్వామి. అమ్మా సరసు, మీ నాన్నగారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మా నాన్నను అరెస్ట్ చేయడం ఏంటి?